సినీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది. ఇవాళ నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. కార్మికుల వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేశారు. సమ్మతించలేదు వాళ్ళు, సో వాళ్ళు కూడా షూటింగ్ బంద్ చేశారు. దీంతో ఇవాళ నుంచి ఎక్కడికక్కడ షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. కండిషన్స్ ఒప్పుకుంటేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు తెగేసి చెప్తున్నారు. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్కు వెళ్తామంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం అంగీకారం కాదని అంటున్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, మొన్నటి వరకు ఫెడరేషన్కి సంబంధించిన ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మె అంటూ షూటింగ్లకి వెళ్ళని పరిస్థితి. నిన్నటి నుంచి నిర్మాతల మండలి వీళ్ళు కూడా షూటింగ్స్కి మేము కూడా క్లోజ్ అని చెప్తున్న నేపథ్యంలో మరి సమస్యకి పరిష్కారం ఎక్కడ? మరోవైపు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలుస్తామని చెప్తున్నారు కార్మికులు, అటు కందుల దుర్గేష్ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏంటి పూర్తిగా అప్డేట్ చెప్పండి. హరి, సినీ కార్మికుల వేతనాల కోసం మొత్తం కూడా ఫెడరేషన్ సభ్యులు మొత్తం కూడా ఈ రోజు నుంచి కూడా షూటింగ్లకి వెళ్లటం లేదు. మొత్తం షూటింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేశారు. ఫెడరేషన్కి ఎవరైతే మేము 30% పెంచుతామని చెప్పేసి సమ్మతి తెలిపారో ఆ నిర్మాతలు కూడా షూటింగ్లు ఆపేస్తున్నారు ఈ రోజు నుంచి. అలాగే మొన్న శుక్రవారం నుంచి కూడా ఫిలిం ఛాంబర్ ఒక అఫీషియల్ గా లెటర్ జారీ చేసింది. ఏంటంటే వాళ్ళకి సంబంధించి, అంటే స్టూడియో సెక్టర్ సంబంధించి ఎవరైనా షూటింగ్లు జరుపుతుంటే ఇమీడియట్ గా ఆపేసేయాలి, మాకు తెలియకుండా మా అనుమతితో లేకుండా షూటింగ్లు జరపద్దని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే టోటల్ గా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా షూటింగ్స్ మొత్తం అనేది టాలీవుడ్ లో అసలు బంద్ అయింది. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, పెద్ది సినిమాకి సంబంధించి రామచరణ్ పెద్ది సినిమా, తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలు అవి ఇక్కడ షెడ్యూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు వేరే చోట, అంటే పూరి జగన్నాథ్ అయితే బొంబాయిలో చేస్తున్నారు ఈ రోజు నుంచి. శ్రీకాంత్ శ్రీలంకలో రామచరణ్ పెద్ది సినిమా ఈ రోజు నుంచి చేస్తున్నారు. అయితే ఈ టోటల్ గా ఇక్కడ బంద్ అవడం తోటి సినీ వర్గాలు నిన్న నిరసన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేశాయి. ముఖ్యంగా నిర్మాతలు వాళ్ళు చెప్తున్న డిమాండ్స్ అనేది మాకు ఖచ్చితంగా అంగీకరిస్తేనే వేతనాలు పెంచుతాం, అది కూడా 2000 ఉన్న వాళ్ళకే వేతనాలు పెంచుతాము, అది కూడా 25% మాత్రమే అని నిర్మాతలు చెప్తే ఖచ్చితంగా ఆ డిమాండ్స్ కి మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మేము చెప్పిన 30% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అది కూడా ఏ రోజుకి ఆ రోజే వేతనాలు ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, నిర్మాతలు సంబంధించి వాళ్ళ డిమాండ్స్ లో ఎటువంటి అర్థం లేదు. ఎందుకంటే మేము తెల్లారు నుంచి కష్టపడితే ఉంటాం, మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అంటే నైట్ 10 అయిపోతుంది. మాలాంటి కార్మికులకు పర్సంటేజ్ పెంచితే, అంటే 25% వచ్చిన వాళ్ళు 30% పెంచితే ఏమవుతుందని చెప్తున్నారు. అలాగే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన 13 యూనియన్లు ఉన్నాయి. ఆ 13 యూనియన్లో 10 యూనియన్లకు సంబంధించి 2000 లోపు కార్మికులు ఉన్నారు. ఇంకా 3 యూనియన్లు ఉన్నాయి, డాన్సర్స్ అసోసియేషన్, ఫైటర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ అసోసియేషన్. ఈ మూడిటికి 2000 పైన ఉంటాయి. వాళ్ళకి మటుకు ఎటువంటి పరిస్థితుల్లో మేము పెంచేది లేదని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. ఈ తరుణంలో వీళ్ళు ఫెడరేషన్ నాయకులు కూడా అంటున్నారు, మేము కలిసికట్టుగా ఉన్న 24 క్రాఫ్ట్స్ ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది చాలా దుర్మార్గం అని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం మొన్న శుక్రవారం తోటి ఈ చర్చా కార్యక్రమాలన్నీ సఫలీకృతమై అంతా హ్యాపీగా ఉంటుంది అనుకున్న తరుణంలో విశ్వప్రసాద్ ఫెడరేషన్ నాయకుల మీద కేసులు వేయడం అనేది పెద్ద ఎత్తున చాలా సినీ కార్మికులు చాలా ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా విశ్వప్రసాద్ మాకు క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో అతను సినిమాకి సంబంధించిన షూటింగ్లన్నీ బంద్ చేస్తాము, అతనికి సహాయ నిరాకరణ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు నిన్న కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సినీ ఫెడరేషన్ కార్మికులు కలిసే అవకాశం ఉంది. ఆయన టైం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారు. నిర్మాతలు కూడా ఈ రోజు వీళ్ళు పిలిచి చర్చిస్తారేమని చెప్పేసి కూడా ఫెడరేషన్ సభ్యులు అయితే భావిస్తున్నారు. టోటల్ గా మళ్ళా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఈ నిర్మాతలు కలుస్తున్నారని చెప్పేసి ఒక సమాచారం వస్తుంది. అది కూడా అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాలలో నిన్న ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కూడా మాట్లాడుతూ, మీరు ఏపీకి సంబంధించి వాళ్ళతో కూడా సంబంధించారంటే కాదు, మాకు హైదరాబాద్ సినీ హబ్, ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమంత్రిని మంత్రి గారిని కలుస్తాము, మా సమస్యలు విన్నవిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. హరి, ఆల్ రైట్ సతీష్.